జూన్ 4న వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి కేంద్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరి గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరి పేర్లు అమృత్పాల్ సింగ్, అన్నామలై. ప్రస్తుతం ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఉన్నత చదువులు చదివి అనేక హోదాల్లో దేశానికి సేవలు అందించి మరింతగా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై ఒకరు కాగా, భారత్ నుంచి పంజాబ్ను విడగొట్టి ఖలిస్తాన్ ఏర్పాటు కోసం ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలతో జైల్లో ఉన్న ఖలిస్తానీ అనుకూల సంస్థ వారిస్ పంజాబ్ అధినేత అమృత్పాల్ సింగ్ మరొకరు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన అన్నామలై భారీ తేడాతో ఓడిపోగా, పంజాబ్లోని కదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అమృత్పాల్ సింగ్ భారీ మెజార్టీతో గెలిచాడు. దాదాపు 1,90,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ అమృత్పాల్ సింగ్ 2022 సెప్టెంబర్లో జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయ్యి అస్సాం దిబ్రూగఢ్ జైల్లోనే ఉంటూ ఉన్నాడు ప్రస్తుతం. ఆ జైల్లో ఉంటూనే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇంత మెజార్టీతో విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా షాక్ కూడా గురి చేసింది. ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కావాలంటూ ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చే అమృత్పాల్ సింగ్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ISI ఏజెంట్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి విజయం సాధించడంతో పంజాబ్ లో ఖలిస్తాన్ తీవ్రవాదం పెరిగే అవకాశం ఉందని, ఖలిస్తాన్ నినాదాలు ఎక్కువైపోతాయని చాలా మంది సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అన్నామలై లాంటి చదువుకున్న వాళ్ళను ఓడించి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళను ఇంత మెజార్టీతో గెలిపించడం సిగ్గుచేటంటూ, ఇతని విజయం భారత్ కు భయానక సంకేతం అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఈ అమృత్పాల్ సింగ్ ఎవరు, అసలు ఇప్పుడు ఆయన దిబ్రూగఢ్ జైల్లో ఉండడానికి కారణం ఏంటి, ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. పంజాబ్ రాష్ట్రంలోని జల్లుపూర్ కేరా గ్రామంలో 1933 జనవరి 17న అమృత్పాల్ సింగ్ జన్మించాడు. ఇతని పూర్తి పేరు అమృత్పాల్ సింగ్ సంధు. ఇతను 2009లో కపుర్తలాలోని లార్డ్ కృష్ణ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీర్లో డిప్లొమా కోర్సులో చేరాడు. కాకపోతే 3 ఏళ్ల తర్వాత డ్రాప్ అవుట్ అయ్యాడు. కోర్సు మాత్రం పూర్తి చేయలేదు. 2012లో దుబాయ్ వెళ్ళిపోయాడు. తన కుటుంబానికి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో చేరతానంటూ ఇతను దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే దుబాయ్లో ఇతను ఏం చేస్తుంటాడు అనే దానిపైన ఒక పూర్తి క్లారిటీ ఎవరికీ లేదు. ఇతను దుబాయ్లో కొంతమంది ఓ ట్రక్ డ్రైవర్ గా పనిచేసేవాడని చెప్తుంటారు. సంధు కార్గో ట్రాన్స్పోర్ట్ అనే కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్ అని మరికొందరు చెప్తూ ఉంటారు. ఇంకో రిపోర్ట్ ప్రకారం 10 ఏళ్ల పాటు అతను దుబాయ్లో ఓ డిస్పాచర్ గా పనిచేసేవాడని చెప్తూ ఉంటారు. సో ఇతను దుబాయ్లో ఏం చేసేవాడనే దానిపైన ఎవరికి ఓ క్లారిటీ లేదు. అయితే అమృత్పాల్ సింగ్ దుబాయ్లో ఉన్న సమయంలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ISI ఇతను క్యాప్చర్ చేసిందని, ఖలిస్తాన్ కోసం పోరాడాలంటూ ఇతనికి బ్రెయిన్ వాష్ చేసిందని, ఇతనికి ఆ పోరాటానికి సంబంధించిన ఫండింగ్ కూడా ISI చేసేదని ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. దుబాయ్లోనే ఉన్నప్పటి నుంచే అమృత్పాల్ సింగ్ తరచుగా పంజాబ్కు సంబంధించిన సమస్యలు, ఖలిస్తాన్కి సంబంధించిన అనుకూలమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉండేవాడు. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు నిరసనగా రైతులు చేస్తున్న ఉద్యమానికి ఇతను కూడా మద్దతు తెలిపాడు. 2021 జనవరి 26న ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న పంజాబీ నటుడు దీప్ సిద్ధుతో కూడా ఇదే సమయంలో అమృత్పాల్ సింగ్ తన ఫ్రెండ్షిప్ ను డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. పంజాబ్ హక్కుల కోసం పోరాడతానంటూ ఎర్రకోట హింస కేసులో బెయిల్పై విడుదలైన తర్వాత
వారిస్ పంజాబ్ దే అంటే హీర్స్ ఆఫ్ పంజాబ్ అనే సంస్థను దీప్ సిద్ధు స్థాపించాడు. అయితే ఈ దీప్ సిద్ధు స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థకు దుబాయ్ నుంచి అమృత్పాల్ సింగ్ తన మద్దతు అందిస్తుండేవాడు. రకరకాలుగా ఆయన ఆర్థిక పరంగా, సోషల్ మీడియా పరంగా ఆయన తన మద్దతును అందిస్తూ ఉండేవాడు. అయితే ఆ తర్వాత ఖలిస్తాన్కు అనుకూలంగా ఉన్నాడు అంటూ అమృత్పాల్ సింగ్ ను క్రమంగా సిద్ధు దూరం పెట్టాడంట. అయితే ఇదే సమయంలో 2022 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్ధు మరణించాడు. అయితే ఆయన మరణించిన కొద్ది రోజులకే వారిస్ పంజాబ్ దే ఫేస్బుక్ అకౌంట్ లో ఓ లెటర్ ప్రత్యక్షమైంది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే అమృత్పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థకు చీఫ్ గా నియమించబడ్డాడు అనేది. అయితే దీప్ సిద్ధు బతికున్న సమయంలోనే హర్నిక్ సింగ్ ఉప్పల్ అనే వ్యక్తిని ఆ సంస్థకు అధిపతిగా నియమించాడు. అయితే సిద్ధు మరణం తర్వాత ఆ సంస్థకు నుంచి విడిపోయిన కొంతమంది ఆ సంస్థకు చెందిన ఫేస్బుక్ అకౌంట్ ను హ్యాక్ చేసి తమ నాయకుడిగా అమృత్పాల్ ను ఎన్నుకున్నట్లు మనకున్న సమాచారం. ఆ సంస్థకు అమృత్పాల్ నియామకం కూడా ఒక పెద్ద వివాదమే. ఇదిలా ఉంటే 2022 ఆగస్టులో అమృత్పాల్ సింగ్ దుబాయ్ నుంచి పంజాబ్ కు తిరిగి వచ్చాడు. భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే అమృత్పాల్ సింగ్ ఓ పెద్ద నాయకుడిగా మారిపోయాడు. ఆయన్ని చూడడానికి రోజు ఆయన ఇంటికి జనం క్యూ కట్టేవాళ్ళు. ఇదే క్రమంలో ఖలిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అమృత్పాల్ భారత్ కు వచ్చి వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేతగా ఇచ్చిన తన మొదటి ప్రసంగంలోనే రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోపన్యాసంలోనే సిక్కులు 150 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నారని, మొదట బ్రిటిష్ వారికి తర్వాత హిందువులకి బానిసలుగా ఉన్నారంటూ రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా పంజాబ్ స్వేచ్ఛగా ఉండడానికి ఏకైక మార్గం సిక్కు పాలనే అని నినాదాలు చేశాడు. అమృత్పాల్ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా ఖలిస్తాన్ అనుకూల పోస్టులు పెట్టాడు. ఓ దశలో ఇందిరాగాంధీకి పట్టిన గతే నీకు పడుతుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో హతమైన బింద్రన్ వాలే తన హీరోని అమృత్పాల్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బింద్రన్ వాలా ఎలా అయితే ఉండేవాడో అమృత్పాల్ సింగ్ కూడా తన వేషధారణలో అలాగే మార్చుకున్నాడు. అయితే బింద్రన్ వాలే వాళ్ళ మాదిరిగా కనపడేందుకు అమృత్పాల్ సింగ్ కు ఐఎస్ఐ సర్జరీలు కూడా చేయించినట్లు సమాచారం. అందుకే అమృత్పాల్ ని రెండో బింద్రన్ వాలా అనేటోళ్ళు ఆయన మద్దతుదారులు. అమృత్పాల్ తన క్రమంగా పంజాబ్ కేంద్రంగా అనేక దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం స్టార్ట్ చేశాడు. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఓ సంఘటనతో అమృత్పాల్ పేరు దేశమంతా మారుమోగిపోయింది. అదేంటంటే అమృత్పాల్ మద్దతుదారుడు ఒకరు ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతని పేరు లవ్ ప్రీత్ సింగ్. ఈ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన లవ్ ప్రీత్ సింగ్ ను ఎలాగైనా జైలు నుంచి బయటికి తీసుకురావాలని అమృత్పాల్ డిసైడ్ అయ్యాడు. దీంతో ఆయన తన మద్దతుదారులకు ఓ పిలుపిచ్చాడు. ఎలాగైనా జైలు గోడలు బద్దలు కొట్టైనా సరే మన లవ్ ప్రీత్ సింగ్ ను బయటకు తీసుకొని రావాలని తన మద్దతుదారులను రెచ్చగొట్టాడు. అమృత్పాల్ సింగ్ పిలుపు మేరకు కొంతమంది యువత ఆయన మద్దతుదారులు అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. భారీ కత్తులు, తుపాకులతో అంజులా పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ ఘటనలో 6 పోలీసులు గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసం అయిపోయినాయి. ఈ నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు మరో దారి లేక లవ్ ప్రీత్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అప్పటి నుంచి అమృత్పాల్ పై పోలీసుల ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలోనే ఖలిస్తానీ దేశం కోసం అమృత్పాల్ చేస్తున్న ప్రచారాలు బయటపడ్డాయి. ఫలితంగా అతన్ని అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీసులు రంగంలో దిగారు.
అల్లర్లు చెలరేగల యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్పాల్ పై కేసు నమోదైంది. కానీ ఈ వారిస్ పంజాబ్ ది చీఫ్ చాకచక్యంగా తప్పించుకొని మాయమైపోతుండేవాడు. రకరకాల వేషాలు మార్చి తిరుగుతుండేవాడు. ఓ చోట సూటు బూటు వేసుకొని కనిపించాడు, మరో చోట పూర్తిగా మాస్క్ పెట్టుకొని తిరిగాడు. ఎట్టకేలకు చివరికి 36 రోజుల పోలీసులు వేట తర్వాత తానే పోలీసులు ఎదుట లొంగిపోయాడు. అమృత్పాల్ సింగ్ ను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ఈ వారిస్ పంజాబ్ ది చీఫ్ మద్దతుదారులు 8 మందిని కూడా జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వీరంతా జైల్లోనే ఉన్నారు. ఈ జైలు నుంచి అమృత్పాల్ సింగ్ ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందాడు. అయితే ఇతని గెలుపు పంజాబ్ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో ఇప్పుడు వేచి చూడాలి.